1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. పాప పుట్టినప్పుడు మా ఆయన వచ్చారు, చూసి వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి. ఆడపిల్లనయ్యుండి ఆడపిల్లని జన్మనించడం ఇంత దౌర్భాగ్యమా అని నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ 6 months కన్సీవ్ అయి ఉన్నాను. డైవోర్స్ ఇచ్చేస్తాను నీకు అని చెప్పారు. మళ్ళీ కన్సీవ్ అవటం ఏంటమ్మా? అసలు క్లారిటీ లేదు, గ్యారంటీ లేదు, సెక్యూరిటీ లేదా ఇంట్లో. మా ఆయనకి అబ్బాయి కావాలి. అవునమ్మా, ఆడికి అబ్బాయి కావాలి. వాడు ఈడు అని అంటున్నాను అనుకోవద్దు. నిజంగా బుద్ధిహీనుడు అబ్బాయి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంకో 10 మందిని కంటూనే ఉంటావా? చెప్తే మా ఆయన అదే వింటాడండి. మా ఆడపడుచులు మాట. ఈ ఆడపడుచులు కూడా ఆడలేదా? ఆడదానికి ఆడదే సత్యం. తింటానికి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? లేదంటే గడ్డి పెట్టేవాళ్ళు లేరా? బుద్ధిహీనుడా? మీరు పెట్టిన టార్చర్ నేను తట్టుకోలేక నేను సుమన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యానండి. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీ మగ అహంకారం లోపల పెట్టుకోండి. ఎంత బాధగా ఉందండి, ఎంత బాధగా ఉందండి. దుర్మార్గం అసలు. మీ భార్య ఒక మనిషా, మెషినా? ఇప్పుడు అవి కూడా జరుగుతున్నాయంటే హాంకాంగ్, సింగపూర్ లో అవి కూడా చేస్తున్నారంటే మీకు ఒక గర్భసంచి పెట్టి తర్వాత చీర, గాజులు ఇవన్నీ ఒక ఏర్పాటు చేస్తాం. కొత్త తరహాలో ఉంటది. మీ ఇంట్లో 2 ఆడపిల్లలు పెరుగుతున్నారు. ఒకరికి 8 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు. ఆ పిల్లలు ఈ సంభాషణ వింటే కనుక ఎందుకురా భగవంతుడా మేము ఈ భూ ప్రపంచంలో పుట్టామని చెప్పి బాధపడతారు. రేపొద్దున ఇంకో మగాడితో సచ్చినా కాపురం చేయరు, పెళ్లి చేసుకోరు, పిల్లలు అసలే కాదు. దన్నం సార్, మీ ఇంగితానికి, మీ ఆలోచనకి దన్నం. 10 కోట్ల వందనాలు మీకు. నేను ఒక డాక్టర్గా నేను ఇలా మాట్లాడటం నాకు అసహ్యంగా ఉంది. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మనకు వచ్చినటువంటి మెయిల్ లోంచి పిక్ చేసింది సార్, ఇది స్నేహ అనే అమ్మాయి చేసింది మెయిల్. తన ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతుంది. నిజానికి అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మనం మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది సార్. కానీ నేను ఎందుకు ఇది పిక్ చేశానంటే ఇలాంటి కేసెస్ నేను 2-3 విన్నాను, చూశాను సార్. నా దగ్గరకు కూడా వచ్చింది. కామన్ గా ఉండేటువంటి ప్రాబ్లం ఇది. కానీ మనకు వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి చిన్నది అనిపించవచ్చు, కానీ కాదు సార్, అది నిజంగా రియల్ ఉన్నటువంటి ప్రాబ్లమే. ఒకసారి తప్పకుండా మేడం. హలో, నమస్తే అండి. స్నేహ గారేనా మాట్లాడేది? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. మీరు మాకు మెయిల్ చేశారు కదా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ హెల్త్ ఎలా ఉంది? ఓకేనా ఇప్పుడు? బాగాలేదు మేడం. రోజు ప్రెషర్, టెన్షన్ తో అసలు నాకు అసలు ఏం చేయాలి అర్థం కాకనే మీకు మెయిల్ పెట్టాను. సరే అమ్మా, మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. సార్తో మాట్లాడదాము. ఒకసారి మొత్తం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో స్నేహ. నమస్తే అండి. నమస్తే సార్, నాకు పెళ్ళయి 8 ఏళ్ళు అయిందండి. ఫస్ట్ పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపకి 7 ఏళ్ళండి. పాప పుట్టినప్పుడు మా ఆయన, మా అత్త, మామ, 4 పక్క జిల్లలు ఉన్నారు. మా ఆడపడుచులు నాకు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి. మా ఆయన కూడా వచ్చాడు, అదే రోజు చూసి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ రావడం గాని, నన్ను మా పాపని చూడటం గాని, మళ్ళీ కాల్ చేయడం గాని, మా అత్తయ్య మామ వాళ్ళైతే ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు. ఎలా ఉన్నావు, ఏంటి, పాప బాగుందా, అలా ఏమి లేదు. కానీ నీతో ప్రాబ్లమా, పాప పుట్టిందని ప్రాబ్లమా? పాప పుట్టిందని ప్రాబ్లం సార్. సో వాళ్ళకి అబ్బాయి కావాలి? అబ్బాయి కావాలి. ఓకే. అయిన తర్వాత మళ్ళీ మా నాన్న వాళ్ళు మా ఆయన చెప్పి నన్ను మళ్ళీ మా అత్తగారి ఇంటికి పంపించారు. సంవత్సరంన్నర తర్వాత నేను మళ్ళీ కన్సీవ్ అయ్యానండి.
ఓకే. ఆడపిల్లనయ్యుండి ఆడపిల్లని జన్మనిచ్చడం ఇంత దౌర్భాగ్యమా అని నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మళ్ళీ అమ్మాయి పుట్టింది. ఆగితే మా అత్తయ్య మామయ్య మా ఆడపడుచులు ఎవ్వరు రాలేదండి హాస్పిటల్ కి చూడడానికి. ఫస్ట్ సరిగా చేయనప్పుడు. రెండో పాప వయసు ఎంత ఇప్పుడు సుమారుగా? ఇప్పుడు 5 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఇంకా మా ఆయన నాకు వద్దు, నేను ఇంకా ఉండలేను, నీతో డైవోర్స్ ఇచ్చేస్తాను నీకు అని చెప్పారు. అప్పుడే రెండో పాప పుట్టిన తర్వాత 8 నెలలు నేను మా అమ్మగారి ఇంట్లోనే ఉన్నానండి. రైట్. తీసుకెళ్ళడానికి రాలేదు. నేను కాల్ చేస్తుంటే మా అత్త మామ వాళ్ళు కాల్ కట్ చేయడం, మా ఆయన నాతో మాట్లాడకపోవడం, కాల్ కట్ చేయడం, మా ఆడపడుచులకి 4 రోజులో 10 సార్లు చేసినా కాల్ కట్ చేయడం, మాట్లాడకపోవడం, నాకు పలకరించకపోవడం. ఎవ్వరు మా ఆయన అయితే 1 సారి 2 సార్లు వచ్చి చూసాడండి. ఇంకా మళ్ళా పంచాయతీ పెట్టి మాట్లాడి ఈసారికి సర్ది చెప్పి అని చెప్పి మళ్ళీ పంపించారు నాకు మా అత్తగారికి. ఇప్పుడు ప్రెసెంట్ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ 6 months కన్సీవ్ అయి ఉన్నాను. కాకపోతే రోజుకి నా నేను మీకు మెయిల్ పెట్టానండి. నాకు అసలు ఏం చేయాలి, నాకు ఈ పరిస్థితిలో నేను కన్సీవ్ అయ్యా, నేను క్యారింగ్ ఉన్నా, నాకు హ్యాపీనెస్ లేదండి. మళ్ళీ కన్సీవ్ అవటం ఏంటమ్మా? అసలు క్లారిటీ లేదు, గ్యారంటీ లేదు, సెక్యూరిటీ లేదు ఆ ఇంట్లో. మళ్ళీ ఏమైతుందో తెలియదు. మళ్ళీ ఆడపిల్ల పుడితే పరిస్థితి ఏంటి పరిస్థితి? మా ఆయనకి అబ్బాయి కావాలి. అవునమ్మా, ఆడికి అబ్బాయి కావాలి. వాడు ఈడు అని అంటున్నాను అనుకోవద్దు. నిజంగా బుద్ధిహీనుడు. అబ్బాయి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంకో 10 మందిని కంటూనే ఉంటావా? ఆ 10 మంది ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అసలు ఆడపిల్లని చూస్తేనే చీడ పురుగులా చూసే వాళ్ళకి కళ్ళెదుగుంటూ ఇప్పుడు ఆ 2 ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి? పుట్టబోయేటటువంటి చెప్తే మా ఆయన అదే వింటాడండి. ఆడపడుచుల మాట, మా అత్త మామ మాట, నా మాట అసలు వినిపించి. ఆడపడుచులు కూడా ఆడవాళ్ళేగా. ఇప్పుడు ఏం పెట్టాడంటే మళ్ళీ మా ఆయన ఈసారి కూడా అమ్మాయి పుడితే నేను డైవోర్స్ ఇచ్చేస్తా, నేను నా 3 ఆడపిల్లల్ని పెట్టుకుని ఏ రోడ్డు పైన నేను ఎక్కడ ఉన్నాను, నాకు అదంతా ఎట్లా నేను ఎవరికి చెప్పుకోలేక నాకు అన్ని సపోర్ట్ చేయలేకపోతుంది మా అమ్మ నాన్న వాళ్ళు. నేను ఏం చేయాలి అర్థం కాక నేను నీకు పేరు పెట్టుకున్నాను. అబ్సల్యూట్లీ అమ్మా. అసలు నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇందాక నిర్మా మేడం అంటున్నారు ఈ రోజుల్లో కూడా ఉంటుందా అంటే కనుక ఇగో నువ్వు ఒక నిదర్శనం, రెగ్యులర్ గా మేము చూసేటటువంటి ఒక కేసెస్ ఒక నిదర్శనం. ఎవరినైతే చెదిరించుకుని అసహించుకుంటున్నాడో ఆడపిల్లలు అనేటటువంటి వాళ్ళని మీ ఆయన అదే వ్యక్తికి ఒక 5 అక్క చెల్లెలని అంటున్నారు. అతనికి అన్నది కూడా తల్లి, ఒక ఆడదే. ఇంకేం మాట్లాడతాం? ఇవన్నీ ఎక్కువ మాట్లాడితే సినిమా డైలాగులు అనుకుంటారు. మళ్ళీ నేను 2వ పెళ్లి చేసుకుంటా, ఇంకా అబ్బాయిని కనిపకపోతే అని చెప్తున్నాడు. ఒకవేళ చేసుకుంటాడు, వాళ్ళకి మాత్రం అబ్బాయి పుడతాడు గ్యారంటీ ఉంది. అమ్మాయి పుట్టచ్చుగా మళ్ళీ కూడా. ఇప్పుడు 6 నెలలండి నేను మళ్ళీ ప్రెగ్నెంట్. ఆ ప్రెషర్ లో నాకు లోపల బాబు ఏమైపోతుందో అన్న టెన్షన్ నేను రోజుకి తట్టుకోలేకపోతున్నాను. అమ్మ, నీకు ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి వర్రీ అవుతున్నావు. ఆ 2 నీకు ఆల్రెడీ నువ్వు కన్నటువంటి 2 ఆడపిల్లలకి 5 సంవత్సరాలు 7 సంవత్సరాల ఆడపిల్లల్ని వాళ్ళని ఎలాగ చీడపురుగుల్లా చూస్తాడేమో ఇతను. రానున్న రోజుల్లో వాళ్ళకి తిండి తెప్ప పెడతాడా? ఒక గూటు ఇస్తాడా లేదా? లేదంటే స్కూల్ ఫీజులు కడతాడా లేదా? ఏం మనుషులు, ఏం బ్రతుకులు ఇవి? పట్టుకునే వాళ్ళు కూడా కాదండి, అమ్మాయిలు అని చెప్పి ఎవరు చూసుకునే వాళ్ళు కాదు, పట్టుకునే వాళ్ళు కాదు. నేను ఒకదాన్ని వాళ్ళని చూసుకునేదాన్ని. రేపొద్దున ఎందుకు పుట్టారా అనేటటువంటి ఆలోచన ఆడపిల్లలకి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. నాకు అదే భయంగా ఉందండి. నా జీవితం, నా పిల్లల జీవితం ఏమైపోతుంది బాధతో నేను నీకైనా ఒక ఆలోచన బుద్ధి ఉండాలి కదమ్మా. అసలు ఈ ఆడపిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేటటువంటిది నీకు ఇప్పటికే అర్థం అవ్వాలి. 8 years పాటు ప్రయాణంలో అత్తింటికంటే పుట్టింట్లోనే నువ్వు ఎక్కువ కాలాన్ని గడిపావు. ఒక ఆడదాన్ని చూస్తేనే ఒక చీడ పురుగులాగా చూసేటటువంటి వీళ్ళకి మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఒక క్వశ్చనబుల్ సిచ్యువేషన్ నీకు పుట్టబోయే బిడ్డకి తీసుకొస్తే ఇంక నిన్నేమనాలమ్మా? ఎక్కడో చాటు దీనికి ఒక కామా ఫుల్ స్టాప్ ఉండాలి కదా. మగాడన్నా కనీసం అబ్బాయి పుడతాడేమో అన్న నమ్మకం ఏమో సరే ఆమెకి పాపం. మేడం ఇప్పుడు ఒకటి మేడం, సరే మీరు అన్నదే కరెక్ట్ మేడం, అబ్బాయినే కన్నది ఈ అమ్మాయి. ఇప్పుడు ఈ అబ్బాయినే చూస్తాడా 2 ఆడపిల్లల వైపు చూస్తాడా? ఇప్పుడు పొరపాటున మా ఆయన మాట వినడం తప్పే, వాళ్ళు ఎవరు నా మాట వినరు. నా మాట అంతా నువ్వు చెవున పెట్టరు, వినిపించుకోరు. నువ్వు అలాగా దయచేసి మీ ఆయన్ని క్షమిస్తూ వెనకేసుకుని రాకమ్మా. ఎంత మీ ఆయన వయస్సు ఎంత, ఆలోచన ఎంత, చదువు ఎంత, ఉద్యోగం ఏంటి? ఇప్పటికీ అతనికి తెలియదు.
సంవత్సరాలండి ఆయన ఐటీ కంపెనీతో. అవును, అలాంటి వాడికి ఆడపడుచులు అక్క చెల్లెలు చెప్తే సై అంటే సై అని గంగిరెద్దులే తలోపటం ఒకటేనా? పిల్లలకి అంటున్నాడుగా లైన్ లో పెట్టి ఎటువంటి పిల్లోడు కావాలి, అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలని డిక్టేట్ చేసి వాళ్ళ ఇతనికి తింటానికి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, లేదంటే గడ్డి పెట్టేవాళ్ళు లేరా, బుద్ధిహీనుడా? నిజంగా నా నోట్లోంచి అవే మాటలు వస్తాయి. మీరే ఎలా అయినా ఆయన నచ్చి చెప్పి నాకు నా పిల్లలకి ఒక జీవితాన్ని ఇవ్వండి సార్. ఉన్నారా? ఉంటే ఇంట్లో ఉంటే ఫోన్ ఇవ్వండి, లేదంటే ఫోన్ కాల్ కలపండి, మాట్లాడతారు సార్. నీకు జీవితాన్ని ఇస్తావమ్మా, కానీ నువ్వు దయచేసి ఈ పట్ట ఇప్పుడు ఏదో అంటారు చూడండి, లైన్ లో పెట్టి పిల్లల్ని ఇలా గనేటటువంటి కార్యక్రమాన్ని దయచేసి ఇప్పటికైనా విరమించు. నీ ఆరోగ్యం కూడా చూసుకో ఒకసారి. నువ్వు కూడా బల్ల గుద్దినట్టు మాట్లాడితేనే మేము సపోర్ట్ చేస్తాం. ఉంటే ఉన్నాడు, ఓడితే ఓడాడు. ఒకసారి కాల్ చేస్తాను. కలుపు. ఏంటో సంగతి తెలియదు. The person you are speaking with has put your call. ఏమైందండి? అసలు నేను కాల్ చేస్తే నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వారం అయిపోయింది మీరు నాతో మాట్లాడి ఈ రోజుకి. ఎలా ఉన్నారండి? నేను బానే ఉన్నా. ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు చేస్తావు? సుమంతిని వాళ్ళతో ఒక్కసారి మాట్లాడారండి. నేను ప్రెగ్నెంట్ ఉన్నా, నేను హ్యాపీగా లేనండి. అమ్మాయి వద్దు, అబ్బాయి కావాలని మీరు పెడుతున్న టార్చర్ నేను తట్టుకోలేక నేను సుమంతి వాళ్ళని కాంటాక్ట్ అయ్యానండి. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీ మగ అహంకారం అన్ని లోపల పెట్టుకోండి. అందమైన జీవితం కార్యక్రమం నుంచి అండి స్నేహ గారు మాకు మెయిల్ చేశారు, ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. అందుకని మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ ఆవిడ చెప్తున్న దాంట్లో ఒక 2-3 పాయింట్లు చాలా బాధగా అనిపించిందండి. చాలా బాధగా. ఏంటండి ఆడపిల్ల అయితే మీ ప్రాబ్లం ఏంటి? అయినా ఆడ మగ అనేది ఎవరు డిసైడ్ చేస్తారండి? భగవంతుడు ఇస్తాడు అంతే. ఆడ మగ అనేది మనం డిసైడ్ చేయలేం కదా. అసలు ఆ మాటకు వస్తే డిసైడ్ చేసేది మగవాళ్లే. ఆడవాళ్ళలో ఉండేది XY క్రోమోజోమ్స్ కావు, ఓన్లీ XX. అబ్బాయిల్లో ఉండేది XY క్రోమోజోమ్స్. మీ దగ్గర నుంచి X వచ్చి కలిస్తే ఆడవాళ్ళలో XX కలిస్తే అమ్మాయి పుడుతుంది. అదే మీ దగ్గర నుంచి Y క్రోమోజోమ్ వచ్చి కలిస్తే ఇక్కడ XY అయ్యి అబ్బాయి పుడతాడు. ఆ విషయం మీకు తెలుసా? ఏం చదువుకున్నారు మీరు? మాట్లాడండి, ఏం చదువుకున్నారు మీరు? మీ మదర్ కూడా అమ్మాయే కదా. ఇవాళ అసలు ఆడమగ తేడా ఏంటండి? హలో అమ్మాయిలే, మీ వైఫ్ అమ్మాయే. అసలు ఇవాళ రేపు తల్లిదండ్రులు కూతుళ్ళు బాగా చూసుకుంటున్నారండి మగపిల్లల కంటే. ఆడమగ ఏంటండి? ఈ రోజుల్లో కూడా ఆడమగ ఉంటుందా? చదువుకున్నాడు పైగా మీరు. నాకైతే చాలా అసలు బాధగా అనిపిస్తుంది వింటుంటే. గుడ్డు ఉంటది, ఏముంటదండి? ఆడపిల్ల అయితే కుటుంబం నిలబడదా? ఏం మాట్లాడుతున్నారు? మీతో పోటీ పడి సంపాదిస్తున్నారు ఆడపిల్లలు కూడా. ఇవాళ వంశధారకుడే ఉండాలా, వంశధారకురాలు ఉండకూడదా? అదే కదా. సరే లేలే, మీరు మాకు ఈ మాత్రం అయినా కూడా కొద్ది గౌరవం ఇచ్చి ఈ 2 నిమిషాలు మాట్లాడుతున్నారు అంటే కనుక మేము సంతోషం. ఎక్కడో చోట మీకు కొద్దిగా ఇంగితో ఆలోచన ఉంది, జీవితాన్ని నిలబెట్టేటటువంటి ఇది ఉందన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడండి, మేము వింటాం. అసలు సబ్జెక్ట్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? నిజంగా ప్రెగ్నెన్సీ ఆడపిల్లలకు అంటమే ప్రాబ్లమా? దానికి మించినటువంటి ప్రాబ్లం భార్యాభర్తల మధ్యన ఉందా? మాకు తెలియని అంశాలు ప్లీజ్. ఏమి లేదు సార్, నా భార్య చాలా మంచిది, చాలా బాగా చూస్తుంది. నాకు కూడా తనంటే చాలా ఇష్టం. కానీ నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మా ఇంట్లో 4 రకాలు నాకు. మా నాన్నగారు నా కోసం 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా కోసం వెయిట్ చేసి నన్ను అన్నారు. సరే చెప్పండి. సో అట్లాగే నాకు కూడా నెక్స్ట్ మా తండ్రి గారు ఎలా అయితే నా ద్వారా వంశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారో అలాగే నేను కూడా మళ్ళీ నా పిల్లల ద్వారా అభివృద్ధి చేసుకోవాలి అనేది నాకు ఉంటుంది కదండి. ఏంటండి ఏం అభివృద్ధి సార్? అభివృద్ధి ఇది, దీని అభివృద్ధి అంటారా? అంటే ఇంకొక 5 ప్రెగ్నెన్సీల వరకు మీ అమ్మాయిని, మీ భార్యని ఇలా లైన్ లో పెట్టి పిల్లల్ని కనమంటారా? 5ో 10ో మనకు లెక్క తెలియదుగా. అంటే మీకైతే మాత్రం దారకుడు కావాలి, సో కాల్డ్ వంశధారకుడు. ఎంత బాధగా ఉందండి, ఎంత బాధగా ఉందండి. దుర్మార్గం అసలు. ఆవిడ మనిషా మెషినా అండి? నీ భార్య ఒక మనిషా మెషినా? అంటే లైన్ లో పెట్టి పిల్లలు కంటేనే భార్య ఒక తల్లి, అబ్బాయిని కంటేనే తల్లి? నేను అనలేదు కదా సార్, మనిషి తను కూడా తెలుసు, నాకు తన బాధ తెలుసు, ప్రెగ్నెన్సీ వస్తే అంతగా బాధగా ఉండదు తెలుసు. కానీ నా బాధ అనేది ఎవరు అర్థం చేసుకున్నారు చెప్పండి? నాకు మగపిల్లడు కావాలి, నా వంశం నిలబడాలని నాకు ఉంటుంది కదండి. ఏమండి మీ బాధలో లాజిక్ లేదు సార్, సైంటిఫిక్ రీజన్ లేదు, మీకు అర్థం కావట్లేదు. మీది బాధే, ఆవిడది బాధే. మీకు ఒక మగపిల్లడు చూడాలి అనేటటువంటి ఆలోచన ఉంది మీకు, వెళ్ళండి
ఏదైనా సోషల్ సర్వీసెస్ కి అప్లై చేయండి, దత్తత చేసుకోండి. ఒక చక్కటి అబ్బాయి, ఒక పిల్లాడు, ఒక అనాథ పిల్లవాడికి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ మంది పిల్లలు క్యూలో ఉన్నారు అక్కడ. మంచి సజెషన్ సార్, అసలు అవును చాలా మేడం. బాగా చెప్పారు. ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు సార్? నీ బాధను అర్థం అవుతుంది, ఓకే, నీ బాధను నేను అర్థం చేసుకుంటాను. ఎవరు డిసైడ్ చేస్తారు సార్? ఏ క్రోమోజోమ్ ఎవరికి వెళ్తుంది, ఏ జీన్ ఎవరికి వెళ్తుంది, ఎవరు డిసైడ్ చేస్తారు సార్? ఇది బయాలజికల్ కాదా? పోనీ మీరు ఏమైనా తెలివి తక్కువ చదువు అన్నటువంటి వ్యక్తి అంటే కనుక ఓకే, బయాలజీ మీకు తెలియదు, అర్థం చేసుకున్నారు. మీకు స్పర్మ్లో ఏముంటుందో తెలుసు, ఓవంలో ఏముంటుందో తెలుసు. మేడం ఆల్రెడీ విడమర్చి చెప్పారు. 8 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. ఆ అమ్మాయి ఎంత నరకం చూస్తుంది, ఒక ఆడపిల్ల. మీ ఇద్దరు ఆడపిల్లలు ఎంత నరకం చూస్తున్నారు. వాళ్ళు ఫీజులు కడుతున్నారా, తిండి పెడుతున్నారా, చూసుకుంటున్నారా ఆడపిల్లల్ని? మీ తోబుట్లు 5-6 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళైనా మీకు బుద్ధి చెప్పట్లేదండి. అంత ఫ్యామిలీ అంతా ఇదే పాట పాడతారా? అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలండి. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ మీ దగ్గర వంశోద్ధారకుడు కావాలి అని చెప్పి. అయినా అదేమన్నా ఆమె తప్ప సార్? ఆమెను అనడం ఏంటి అసలు? ఆమెను చూడకపోవటం, ఆమెను పలకరించకపోవటం, మళ్ళీ ఆమెను పట్టించుకోకపోవటం. పైపెచ్చు మీరు నా భార్య అంటే ఇష్టమే, ఐ లవ్ యూ అని అంటున్నారు మీ భార్యని. ఏం లవ్ అండి? ఏం లవ్ని ఆస్వాదించింది 8 సంవత్సరాల పాటు? మీ నోటు దురుసు నరకం తప్ప. అందరూ రాక్షసుల్లాగా అమ్మాయిని పీక్కు తింటాం తప్ప ఏం చేశారండి 8 సంవత్సరాల పాటు? ఇప్పుడు ప్రెగ్నెన్సీలో భయంకరమైన టెన్షన్తో ఈ వయసులో ఆ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈ టెన్షన్ వల్ల ఏమన్నా అవయవ లోపంతో ఆ బిడ్డ పుడితే, ఈ మానసిక టెన్షన్ వల్ల అప్పుడు ఇంకో టార్చర్ ఉంటుంది అమ్మాయి. అప్పుడు ఇంకో టార్చర్. టెన్షన్ పడమన్నా, టెన్షన్ పడమని చెప్పలేదు కదా. మీరు అంటారా? మీరు టెన్షన్ పడాలి, టెన్షన్ పడద్దు, ఆఫ్ అంటారా? రోజుకి నాకు భయం వేస్తుంది. ఇప్పటికి 6 నెలలు. 6 నెలలకి నాకు రేపు ఇంకొక 2-3 నెలలు అయితే బాబా ఎవరో మళ్ళీ వస్తారు. మీరు ఈసారి మాత్రం మా అబ్బాయి పుట్టకపోతే విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటారు. వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుడతారా అబ్బాయిలు? గ్యారంటీయా మీరు? గ్యారెంటీ ఎవరు చెప్తారండి? పుడతారని. ఏమంటే అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా అనేది డిసైడ్ చేసేది మీ స్పర్ము, మీ క్రోమోజోము. ప్రెగ్నెన్సీ వచ్చేది ఆడవాళ్ళకి. ఏమండి వాళ్ళ తప్పు? ఈ మధ్యన అలా కదండి, ఈ మధ్యన ఆ మార్పిడులు కూడా జరుగుతున్నాయంట. మీకు ఒక గర్భసంచి పెడదామా? ఇప్పుడు అవి కూడా జరుగుతున్నాయంట. హాంకాంగ్, సింగపూర్లో అవి కూడా చేస్తున్నారంట. మీకు ఒక గర్భసంచి పెట్టి తర్వాత చీర, గాజులు ఇవన్నీ ఒక ఏర్పాటు చేద్దాం, కొత్త తరహాలో ఉంటది. అప్పుడు డిసైడ్ చేద్దాం అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో మీకు. అదే మరి ఇప్పుడు డిస్కషన్ ఇంకో విధంగా ఉంది, నాన్ సైంటిఫిక్ గా ఉంది, అర్థం కాదని ఉంటే కనుక మరి మీ సంభాషణ కూడా అర్థం కాదు. మీ ఇంట్లో 2 ఆడపిల్లలు పెరుగుతున్నారు, ఒకరికి 8 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు. ఆ పిల్లలు ఈ సంభాషణ వింటే కనుక ఎందుకురా భగవంతుడా మేము ఈ భూ ప్రపంచం మేము పుట్టామని చెప్పి బాధపడతారు. రేపొద్దున ఇంకో మగాడితో సచ్చినా కాపురం చేయరు, పెళ్లి చేసుకోరు, పిల్లలు అసలే కనరు. జీవితం, కుటుంబాల మీద, పిల్లలు అనేటటువంటి ప్రక్రియ మీద అసహ్యం కలిగి దండం పెడతారు. ఇది మీ అమ్మాయిలకి ఇచ్చేటటువంటి ఆస్తి. మీరు గట్టిగా మాట్లాడుతున్నాం అనుకోకండి, ఇంకా గట్టిగా మాట్లాడొచ్చు, ఇంకా రకరకాల మాటలు మాట్లాడొచ్చు, ఇంకో 4 మాటలు ఎక్స్ట్రా కూడా మాట్లాడొచ్చు. ఆ మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం మాకుంది, ఈ వేదిక ఉంది. కానీ రేపొద్దున మీ యొక్క పెళ్లి పెటాకులు అయిపోతాయేమో, నా పెళ్లిని కాపాడండి అంటూ కనుక ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి మేము మా గీతను దాటట్లేదు. ఈరోజు మానవత్వంతో ఆలోచించండి. ఏంటి మగవాడికి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? నాకు ఇంట్లో ప్రజలు ఉంటారు కదా సార్, మా అమ్మ మా నాన్న వాళ్ళంతా మీరు చెప్పుకోలేరా? అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి చెప్పండి. మా అక్క చెల్లెళ్ళు కానీ అందరూ నన్ను ప్రజలు చేస్తున్నారు. అందరూ ఏర్పాటు చేస్తున్నారండి, చుట్టాలు అందరూ కూడా. ఏమంటే చెప్పుకునేటటువంటి మీరు ఒక మగాడు ఉద్యోగం చేసుకుంటున్నారు, నలుగురు మధ్యన తిరుగుతున్నారు, మీకు ఆ మాత్రం దమ్ము ధైర్యం లేదా? మీకు ఏం కావాలో, మీకు ఏ వద్దు అని చెప్పుకునేటటువంటి దమ్ము ధైర్యం లేదా? ఏం మాట్లాడుతున్నారండి? అలా అంటానికి మీకు సిగ్గుపడాలి. మీ ఆవిడ ఎవరిని కనాలి అనేది డిసైడ్ చేసేటటువంటిది ఆడపడుచులా? మీ ఆవిడని ఎవరు కనాలి అనేటటువంటి డిసైడ్ చేసేది మీ అమ్మగారు, నాన్నగారా? మీరేం చేస్తున్నారండి? చక్క భజన చేస్తున్నారా ఇంట్లో? అమ్మగారు కన్నారు కదండి, మరి ఏమండి మీ అమ్మగారు ఏమండి మీ అమ్మగారు కన్నారు అంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, ఆవిడ ఇష్టం వేరు, ఈవిడ ఇష్టం వేరు, ఆవిడ ఆలోచన వేరు, ఈవిడ ఆలోచన వేరు, ఈవిడ పుట్టినటువంటి తల్లిదండ్రులు వేరు, ఆవిడ కన్నటువంటి తల్లిదండ్రులు లేరు. ఈ రెండు ఎలాంటి ఈక్వేట్ చేస్తారు? మీరు ఎలా ఈక్వేట్ చేస్తారు? ఈ అమ్మాయికి ఇష్టం లేదు, ఈ అమ్మాయికి ఆడపిల్లైనా మగపిల్లడైనా అన్ని ఆ అమ్మాయికి ఒకటే. మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి అనుకోవాలి. కానీ మీ మదర్ ఏదో ఒక కథ రాశారు కాబట్టి అది తరతరాలుగా అదే కారణం నడవాలి అంటే కనుక రేపొద్దున ఇదే మాట్లాడతారా? మీరు పెళ్లి చేసే ఆడపిల్లకు కూడా అమ్మా నువ్వు మినిమం 4 అబ్బాయిని కన్నా తర్వాత అయినా కూడా ఒక అబ్బాయిని కనేంత వరకు కాన్పులు కంటూనే ఉండు అని చెప్పి పంపిస్తారా మీ ఇద్దరు ఆడపిల్లలు వేరే ఇంటికి? ఇదేమన్నా సాంప్రదాయం, ఆనవాయితీ? మాట్లాడతారు. ఇంకా ఆపండి సార్, సంభాషణ చాలా అసంపూర్తిగా ఉంది, అసహ్యంగా ఉంది, అసందర్భంగా ఉంది. ప్లీజ్
ఇలా మేము ఇంకా గట్టిగా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే రేపొద్దున భార్యాభర్తల మధ్యన పుల్ల పెట్టిన వాళ్ళని అవుతాం, కలపటం పోయి ఆ అమ్మాయి బాధపడుతుంది రేపు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించేది, మీరు అనుకునేటటువంటిది అసందర్భంగా ఉంది, అస్సలు బాగాలేదు. మానవతా దృక్పథంతో నేను ఆలోచించట్లేదు అనేది నాకంటే మనస్సాక్షి, మీ మనస్సాక్షికి బాగా తెలుసు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పేటటువంటిది, మాట్లాడేటటువంటిది, ఆలోచించేది, మీ భార్య చేయించేది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం, చాలా అన్యాయం అండి. దీనికి సైన్స్ అక్కర్లేదు, మానవత్వం ఉంటే చాలు. ఆ అమ్మాయి భయపడుతూ చచ్చిపోతుంది. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఇద్దరు వణికిపోయి చచ్చిపోతున్నారు. వాళ్ళిద్దరిని మొత్తం మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చీడ పురుగుల్లా చూడుతున్నారు. ఎందుకురా పుట్టారో అనే విధంగా చూస్తున్నారు. ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. ఆడపిల్లలకి, ముగ్గురు ఆడపిల్లలకి నరకాన్ని చూపెడుతున్నారు. పుట్టబోయేటటువంటి బిడ్డ అమ్మాయి అబ్బాయి అని చెప్పి భయభ్రాంతుల్లో గురైపోయి ఆ అమ్మాయి బతుకుండగానే చచ్చిపోయింది మీ భార్య. తప్పు. సారీ కాదండి, మాకెందుకండి సారీ, ఆమెకు చెప్పండి. మీ భార్యతో మాట్లాడకండి. మీ భార్యని ఇంకేం అక్కర్లేదు. ఒక భార్యగా, ఒక స్త్రీగా ఏం చూడకండి, ఒక మనిషిలా చూడండి. ఒక మానవత్వం ఉండేటటువంటి, మీకు మానవత్వం ఉంటే కనుక మీ భార్యని ఒక మనిషిలా చూడండి. కరెక్ట్. పిల్లలు కంటం అనేటటువంటి టాస్క్ ఒక ఆడదానికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా సమాజం వదిలేస్తుంది. కానీ మీలాంటి మగాళ్ళు అది ఎంత కష్టసాధ్యమో తెలుసా అండి? ఒక 9 మాసాలు మోసి ఒక బిడ్డను సంతోషంగా కనేటటువంటి ప్రక్రియను మీరు తీసి పక్కన పెట్టేశారు. ఆ అమ్మాయి జీవితాంతం అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి అని టెన్షన్తో కనాలా? ఇదా అమ్మాయి చేసుకున్నటువంటి కర్మ? పుట్టిన తర్వాత ఆ బిడ్డలను చూసి ఆనందించాలా? అరే మీ నాన్నకు వద్దు అనుకున్నా కూడా ఆడపిల్లగా వచ్చేసింది నా జీవితంలో అని చెప్పి ఆ పిల్లల్ని అసహించుకుంటూ పెంచాలా తల్లి? నేను ఒక్కడే మారితే అవ్వదు కదా సార్, మా పేరెంట్స్ అందరూ వాళ్ళ మైండ్ సెట్ కూడా మారాలి. అనవసరం సార్. ఆ ప్రపంచం సార్, సమాజం అంతా మారిన తర్వాత రాస్తాడంటే దండం సార్. మీ ఇంగితానికి, మీ ఆలోచనకి దండం, శతకోటి వందనాలు మీకు. ఎవరు మారకపోయినా కూడా ఒక మగాడిని, ఒక భర్తని, ఒక తండ్రిని, 2 ఆడపిల్లలకి తండ్రి, పుట్టబోయేటటువంటి బిడ్డకు ఒక తండ్రిని, నీకంటూ ఒక బాధ్యత లేదా? ఏ పపచ్చో ఇదేమన్నా తోలుబొమ్మలాట? వాళ్ళందరూ ఆడించినంతకాలం ఆడించే ఇలాంటి బంధంలో అమ్మాయిని ఉండమంటం కూడా నాకు చాలా బాధగా ఉంది. ఇలా ఆడవాళ్ళని అసహించుకుంటూ ఉండేటటువంటి వాతావరణంలో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లల్ని ఎత్తుకుంటూ అదే వాతావరణంలో ఉండమ్మా, పెళ్ళి అయిపోయింది కదా, 2 ఆడపిల్లలు కనేసావు కదా, మళ్ళీ ఇప్పుడు 8th month ప్రెగ్నెంట్ కదా, అక్కడ తప్ప నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్పి బలవంతంగా ఆ అమ్మాయిని అక్కడ ఉంచడం కూడా నాకు అసహ్యంగా ఉంది. నేను ఒక డాక్టర్గా నేను ఇలా మాట్లాడటం నాకు అసహ్యంగా ఉంది. కానీ తప్పదే. మన సమాజం ఒక ఆడపిల్ల అదే జీవితం అని కోరుకుంటుంది. పెళ్ళి అయిపోయింది, 2 ఆడపిల్లలు, నా మొగుడిని చలార్చండి, నా మొగుడిని చూపెట్టుకో అని అంటుంది. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. మీకంటూ ఒక ఇంటిగ్రిటీ లేదా? దయచేసి ఇంకొక మాట వద్దండి. మీ ఆలోచన చాలా నేరో మైండెడ్గా ఉంది. మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళ ఆలోచన ఇంకా చాలా నేరో మైండెడ్గా ఉంది. వాళ్ళతో నాకు అసందర్భం, అనవసరం. నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు ఒక అవగాహన కల్పిస్తున్నాను. నేను నిరుపమ మేడము, మీరు ఒక ఆలోచనతో ముందుకు రావాలి, మనసు పెద్ద చేసుకుని ముందుకు రావాలి, మానవతా దృక్పథంతో మాట్లాడాలి. ఈ అమ్మాయి గురించి మీరు కానీ వేరే వాళ్ళు ఎవరైనా కూడా అనవసరం, అసందర్భంగా మాట్లాడితే నోరు ముయ్యండి అని చెప్పేటటువంటి దమ్ము, ధైర్యం ఉండేటటువంటి మగాడిగా మీరు మారాలి. అర్థమైంది. కరెక్టే సార్, మీరు అమ్మదే అక్షరాలు అన్ని కరెక్టే చెప్పారు. కాకపోతే ఈ సమాజంలో నా చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం వల్ల అనేది అలా ఫిక్స్ అయిపోయింది సార్. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రియలైజేషన్ వచ్చింది. చాలు. సరే, మా తరపున కూడా థ్యాంక్ యూ అండి. మీరు అర్థం చేసుకుని ముందుకు వచ్చారు. మీ భార్యకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక 2 నిమిషాలు మాట్లాడండి, మాకు వినాలనుంది. హలో, రియల్లీ సారీ, ఏమనుకోకు. చాలా మోసంగా ఆలోచించాలనిపిస్తుంది నిజంగా ఇన్నాళ్ళు. నాకు మీరు మార్పు తెచ్చుకొని కనీసం ఈసారి మళ్ళీ అబ్బాయి కాకుండా అమ్మాయి పుడితే మీరు నాతో ఇంకా 2 అమ్మాయిలతో ఎలాంటి ప్రవర్తన చేయకుండా సమానంగా చూసి మమ్మల్ని బాగా చూస్తే చాలండి. నాతో పాటు నా పక్కన మారాలి, వాళ్ళు మారడానికి టైం పట్టచ్చు, చెప్పలేము. కానీ నువ్వు కూడా కొంచెం ఓపికగా ఓర్పుతోటి ఎవరైనా కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వు. వాళ్ళు కూడా నిదానంగా మార్పు వస్తున్నాం, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీరు మమ్మల్ని మూవ్ చేశారు. డాక్టర్ గారు, కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి. ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. God bless you. God bless both of you. Take care, and your children, and your 2 lovely daughters. నైస్ సార్. అసలు చాలా లాస్ట్ లో నేను తనొక్కడే మారతాడేమో అనుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారేదానికి కూడా టైం పడుతుంది. కొంచెం అర్థం చేసుకొని కోఆపరేట్ చెయ్యి. ఈ అమ్మాయిని కూడా కన్సోల్ చేస్తున్నాడు. బాగా అనిపించింది సార్. వెరీ గుడ్. మనం కొంచెం ఆవేశపడ్డాం కానీ తప్పలా. అక్కడ చాలా బాధ అనిపించింది సార్. అసలు అట్లా అనేసరికి అందరూ ఆడవాళ్ళం కదా, కొంచెం బాగా అసలు కోపం వచ్చేసింది, మామూలుగా రాలే. అతనికి ఏం లేదు మేడం, బాగా జనం అంతా కూడా కుటుంబం అంతా సమేతంగా బాగా బ్రెయిన్ వాష్ చేశారు అతను. అలాగే ఉంది, అలాగే అనిపిస్తుంది. కరెక్ట్, బాగా బ్రెయిన్ వాష్ చేశారు. మీ నాన్న అంతే కదా, 5వ కాన్పు అయితే అబ్బాయి వస్తాడు, 4వ కాన్పు అయితే అబ్బాయి వస్తాడు అంటే అందునుంచి అన్నాను, నిజంగా నీకు పిల్లలు అబ్బాయిలు కావాలంటే వెళ్ళి దత్తత చేసుకో. మరి అది కూడా మంచి తప్పే ఉంది.
కరెక్ట్ సజెషన్ సార్ అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.